అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు ఒక ఇమేజ్ క్రేజ్ ఉంది. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళిందట అనసూయ. అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. టీనేజ్లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది ఏళ్ల తరబడి సాగింది. అనసూయ సుశాంత్ పీకల్లోతు ప్రేమలో ఉండగా పెళ్లి సంబంధం వచ్చిందట. అనసూయ తండ్రి ఆమె కోసం ఒక పైలట్ని తెచ్చాడట. మంచి ఉద్యోగం, ఆస్తిపరుడు చేసుకుంటే సుఖపడతామని చెప్పాడట. ఆల్మోస్ట్ సంబంధం ఓకే అయిపోగా అనసూయ తన ప్రేమ విషయం తల్లి ద్వారా చెప్పించిందట. అగ్గి మీద గుగ్గిలమైన అనసూయ తండ్రి సూట్ కేసు బయటికి విసిరి అనసూయను గెంటేశాడట. ఏళ్లు గడుస్తున్నా అనసూయ తండ్రి మనసు మారలేదట. దాంతో అనసూయ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామందట. సుశాంక్ అందుకు ఒప్పుకోలేదు. పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే గౌరవం ఉండదు, మనం వేచి చూద్దాం, ఆయన మనసు మారవచ్చని పలుమార్లు సర్ది చెప్పాడట. ఎంతకీ అనసూయ మాట వినకపోవడంతో చేసేది లేక తండ్రి సుశాంక్తో పెళ్లికి ఓకే చేశాడట. అన్యమనస్కంగానే సుశాంక్ని అనసూయ తండ్రి అల్లుడిగా ఒప్పుకున్నాడు. పెళ్లై పిల్లలు పుట్టాక ఆయన అభిప్రాయం మారిపోయిందట. కూతురు అల్లుడితో కలిసి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాడు అనసూయ తండ్రి.